ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎడ్లపాడు మండలంలో పర్యటించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి 40 లక్షలతో నూతనంగా నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించిన నేతలు. గుంటూరులో జరిగిన టీడీపీ నేత కనపర్తి శ్రీనివాస్ మనవడి వివాహ మహోత్సవంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, నూతన జంటను దీవించిన ఎమ్మెల్సీ. చిలకలూరిపేట పట్టణంలో నకిలీ పోలీసులను అరెస్ట్ చేసిన పట్టణ సీఐ రమేష్. పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసి మహిళ వద్ద నగదు ఎత్తుకెళ్లిన దొంగ. కార్తీక మాసంలో దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, ఆ విధంగా ఏర్పాట్లు చేయాలి. అధికారుల సమీక్షలో కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు. విద్యాభ్యాసం పూర్తి చేసిన ప్రతి ఒక్కరి కోసం ఉద్యోగాలు ఎదురు చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే దిశగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎడ్లపాడు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పత్తిపాటి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గ్రామస్తులతో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన కల్వర్టు, పాఠశాల ప్రహరీ, సీసీ రోడ్డును ప్రారంభించిన అనంతరం స్థానిక పాఠశాల ఏర్పాటు చేసిన పల్నాడు డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించిన నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు, కంపెనీల యజమానులకు ముందుగా నేడు రాష్ట్రమే గుర్తొస్తోందని, అందుకు కారణం కూటమి ప్రభుత్వ సుస్థిర పాలన, పారదర్శక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణమని పత్తిపాటి చెప్పారు. ప్రజల సంతోషం, రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి పడుతున్న కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారన్నారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకం, విశ్వసనీయత, నిబద్ధత వల్లే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణ ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లెల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా 13,000కు పైగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పల్లె పండుగకు శ్రీకారం చుట్టారని పత్తిపాటి చెప్పారు. జరుగుతూ ఉంది అంటే ఎంతో మంది అధ్యాపకుల కృషి, వాళ్ళందరూ కూడా ఎంతో జాగ్రత్తగా మేము అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు, ట్రైన్ చేసేది కదా తీసుకొచ్చారు, పార్టిసిపేట్ చేసే విధంగా అన్ని విధంగా ప్రోత్సాహం అందించారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ఏదైతే పోటీలో పాల్గొనడానికి వచ్చారో మీరు అన్ని మండలాల నుంచి కూడా రావడం జరిగింది, మంచిది, చూడటానికి బాగుంది. అయితే అందరూ చెప్పేది పోటీల్లో గెలవడం కంటే కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యమైనది. పార్టిసిపేట్ చేయడం కంటే నా ఉద్దేశంలో ఏమిటంటే గెలిచిన తర్వాత మనం ఏ విధంగా ఆస్వాదిస్తాం, ఓడిపోయిన తర్వాత ఒకవేళ ఓడిపోతే కనుక ఆ ఓటమిని మనం ఏ విధంగా దాని నుంచి పాఠాలు నేర్చుకొని మరింతగా ముందుకు వెళ్ళేదానికి చూస్తాము అనేది ముఖ్యమైన నా ఉద్దేశం. కాబట్టి గెలవటం ఓటమి అనేది తప్పకుండా స్పోర్ట్స్ ఆడినప్పుడు ఉంటుంది. మిగతా లైఫ్లో అయితే ఇదే గెలుపు ఓటమి మనం చూడాలి అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. కానీ క్రీడలో మాత్రమే తెలుస్తుంది. ఆ 30 నిమిషాలు 20 నిమిషాల్లో గెలుపు ఓటమి మన మనసు బాగా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఒకసారిగా బాధలో కూడా వెళ్తాం. కానీ వీటిని మనం ఏ విధంగా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, పైకి వెళ్ళినప్పుడు కానీ కిందకు వచ్చినప్పుడు కానీ ఏ విధంగా తడబాటు పడకుండా ఎలా ఉండాలి అనేది నేర్పించేదే క్రీడలు. కాబట్టి దాన్ని మీరు ఆస్వాదించండి, గెలుపుని ఓటమిని వాటి నుంచి లెసన్స్ నేర్చుకొని దీన్ని ఏ విధంగా మన జీవితంలో అవలంబిస్తామనే దానికి ప్రయత్నించాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. మీ అందరికీ కూడా ఇప్పుడే చెప్పారు పుల్లారావు గారు, రాష్ట్రానికి సంబంధించి మీరు బాగా చదువుకున్న దానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మీకు కావాల్సిన అధ్యాపకులు ఇవ్వడం జరిగింది, కావాల్సిన వసతులు కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి. అన్ని విధాలుగా కూడా బుక్స్ అన్ని కరెక్ట్గా సమయంలో మీ అందరికీ కూడా అందించడం జరిగింది. ఉద్దేశం ఏమిటి అంటే ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ, ఏ కుటుంబం చూసినా కానీ వారు పైకి వస్తున్నారు అంటే, వారు ఆ పేదరికం నుంచి బయటపడతా ఉన్నారు అంటే దానికి ముఖ్యంగా ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ, లేకపోతే వేరేగా ఏం చేసినా కానీ, ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అది కాదు, ఎంత బాగా ఆ కుటుంబం చదువుకొని పైకి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారు అనేది మనం ఈరోజు చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ రోజు మీకు ఇంత సహకారం ప్రభుత్వం వైపు నుంచి అందిస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తా ఉంటే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అందరి పిల్లలందరికీ కూడా ఇస్తున్నారు, ఒకరికి ఇద్దరు కానీ ఎంతమంది వెళ్తారు. దాని తర్వాత మీరు
ఇంజనీరింగ్ డాక్టర్ చేయాలంటే ఫీజు రీంబర్స్మెంట్ గవర్నమెంట్ పే చేస్తా ఉంది కదా. కాబట్టి మీరు ఎక్కడ ఈరోజు మీ పేరెంట్స్ అడగండి, ఇక్కడే ఉన్నారు, వాళ్ళు చదువుకునేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. వెళ్ళామంటే ఇంట్లో వాళ్ళు వద్దంటారు. సరే ఇంట్లో కొద్ది ప్రోత్సాహం ఇచ్చి స్కూల్ దాకా వెళ్తే స్కూల్లో కనీసం ఒక క్లాస్ బిల్డింగ్ ఉండేది కాదు. సరే క్లాస్ బిల్డింగ్ లో ఉంది కూర్చున్నాం అంటే టీచర్ ఉండేవాడు కాదు. టీచర్ ఉన్నా అంటే పుస్తకం ఉండేది. అవన్నీ ఇప్పుడు లేవు కష్టాలు. మీకు మీ పేరెంట్స్ నుంచి మీకు వచ్చేటప్పటికి ఎన్ని మార్పులు జరిగాయి అనేది మీరు అందరూ చూడొచ్చు ఒకసారి. ఈ యొక్క వాలీబాల్ పోటీలకి డివిజన్ నుంచి వచ్చేసినటువంటి పిఈటీలు కానీ టీచర్స్ కానీ సదస్సు గ్రామస్తులందరికీ, మండలం నుంచి వచ్చేసినటువంటి నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అన్ని పనులు మానేసి వచ్చారు మా ఆడబిడ్డలు. మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. చూస్తారా పోటీలు? ఆ విధంగా ఈరోజు ఈ పోటీలు ఒక్కరోజు సాయంత్రానికల్లా విన్నర్ రన్నర్ అన్ని కూడా మీకు మీ యొక్క మంచి వాతావరణంలో మీరు గెలుపొందడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, పైన ఉన్న మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రోజు అనేక కార్యక్రమాలు ఇక్కడ మనం జరుపుకుంటా ఉన్నాం. కేంద్ర సహకారం లేకపోతే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజున చంద్రబాబు గారి ఉన్న క్రెడిబిలిటీ తోటి మీ పిల్లలకు అందరికీ మంచి డ్రెస్సులు వచ్చినా, మంచి మధ్యాహ్న భోజన పథకాలు వచ్చినా, ఒక మంచి డిసిప్లైన్ వచ్చినా, సబ్జెక్టుకు ఒక టీచర్ మీకు వచ్చినా, ఈ రోజు మంచి పోటీలు నిర్వహిస్తున్నా, ఈ రోజు మీకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో, ఏ విధంగా పెట్టుబడులు తేవాలని చూస్తున్నారో, ఏ విధంగా మీ చదువు పూర్తయ్యే నాటికి ఉద్యోగం మీకోసం ఎదురు చూసేటువంటి స్థాయికి ఆంధ్రప్రదేశ్ ని తీసుకురావాలని చంద్రబాబు గారి కష్టాన్ని ఒకసారి అందరూ నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, డాక్టర్ అనితల ముద్దుల మనవడి కనపర్తి విష్ణువర్ధన్, డాక్టర్ రమ్యల 2వ పుట్టినరోజు వేడుకలు గుంటూరు నగరంలోని శుభం కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఆ వేడుకలకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిరంజీవి శ్రీయాను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్ వెనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, మాజీ శాసనసభ్యులు జీడీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావులు హాజరయ్యారు. ఈ వేడుకలో వారి వెంట మామిళ్లపల్లి శ్రీనివాసరావు, మామిళ్లపల్లి పోతరాజు, మామిళ్లపల్లి కోటేశ్వరరావు, మలినేని సీతారామయ్య, మక్కిన భాస్కరరావు తదితరులున్నారు. చెప్పు సార్ ఒక సెకండ్ బాబాయ్ ఒక నిమిషం ఆపు. సైకిల్ పక్క తీయండి, సైకిల్ పక్క తీసి చిలకలూరుపేట పట్టణం గుండాయి తోటకు చెందిన ధూపాటి భూలక్ష్మి అనే మహిళకి నిందితుడిన తెలంగాణ రాష్ట్ర సూర్యాపేట జిల్లాకు చెందిన బత్తుల శ్రీనివాస్ పరిచయం అయ్యాడు. తాను డీఎస్పీనని నమ్మబలికిన శ్రీనివాస్ భూలక్ష్మి పిల్లలకు పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తారని, ఇందుకోసం కొంత డబ్బు ఖర్చవుతోందని చెప్పాడు. నిందితుడి మాటలు నమ్మిన భూలక్ష్మి ఉద్యోగాలతో అతనికి 30,000 రూపాయలు ఇచ్చింది. నిందితుడు ఆమెను గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి బయట ఉండమని చెప్పి లోపలికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చాడు. ఆ సమయంలో తాను తెచ్చుకున్న పోలీస్ దుస్తులు, ఆమె కొడుకు పేరు మీద బ్యాడ్జీ, లాఠీ, టోపీ, మరో బ్యాడ్జీను ఆమెకి ఇచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన బంధువుల ద్వారా డబ్బులు ఇస్తే పోలీసు ఉద్యోగాలు రావని తెలుసుకున్న భూలక్ష్మి మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు శ్రీనివాస్ ను చాకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపైన అధికారులతో సమీక్షా సమావేశమైన తర్వాత పలు శివాలయాలను కలెక్టర్ పరిశీలించారు. కార్తీక మాసంలో శివాలయాలకు వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్స్ నందు జరుగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త శివస్వాతి టెక్స్టైల్స్ డైరెక్టర్ బగువరపు అంకమరావు కుమార్తె హల్దీ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి వెంకట కుమారి, కుమార్తె డాక్టర్ స్వాతిలు పాల్గొన్నారు. నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో జీవించాలని దీవించారు. గుంటూరు పట్టణంలోని శుభం కన్వెన్షన్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మనవడు కనపర్తి విష్ణువర్ధన్ డాక్టర్ రమేల కుమారుడు రెండో పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారి శ్రీయాను తన సహచర శాసనసభ్యులు ధూళిపళ్ల నరేంద్రతో కలిసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సెయింట్ చార్లెస్ స్కూల్లో చదువుతున్న 5 విద్యార్థులు తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా అమ్మూరులోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మొక్కల వ్యర్థాలనే అంశాలపై జరిగిన సైన్స్ ఎనాలిటిక్ పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను కనబర్చారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఉన్న సెయింట్ చార్లెస్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. జూనియర్స్ విభాగంలో పట్టణంలోని సెయింట్ చార్లెస్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న మాదాస్ వైశాలి మొదటి బహుమతి గెలుపొందింది. సూపర్ జూనియర్స్ విభాగంలో షేక్ అంజుమ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ సాధించింది. అదేవిధంగా స్టేట్ బోర్డు చెందిన జూనియర్స్ విభాగంలో 4వ తరగతి చదువుతున్న మిథునశ్రీ 3వ బహుమతి గెలుపొందింది. సీనియర్స్ విభాగంలో 10వ తరగతి చదువుతున్న చంద్రకళ 2వ బహుమతి, 8వ తరగతి చదువుతున్న ప్రణీత పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ సాధించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే అవగాహన నెలకొల్పడానికి ఈ సైన్స్ ఎనాలిటిక్ కాంపిటీషన్ ఎంతగానో దోహదపడుతుందని సెయింట్ చార్లెస్ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ సుప్రియా అన్నారు. పోటీలలో పాల్గొని బహుమతులు పొందిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపాల్ మరియు టీచర్స్ అభినందించారు. ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నగదు చెక్కులు పంపిణీ చేశారు. 18 మందికి 37 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటిలతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేటలో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో కార్తీక గురువారం పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు శ్రీ దత్తసాయికి జరిగాయి. అనంతరం కార్తీక మాసం సందర్భంగా కాశీ నుంచి తీసుకొచ్చిన 108 చిన్న శివలింగాలకు మహాకాల రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అభిషేకాలు జరుగుతాయని వారు తెలిపారు. భక్తులు పాల్గొని శివరుద్రాభిషేకాలు స్వయంగా వారి చేతుల మీదుగానే పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలని ప్రముఖ అర్చక పురోహితులు శనగవరపు ఉదయ కిరణ్ శాస్త్రి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ కోసపాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు 108 శివలింగాలకు శివరుద్రాభిషేకం జరుగుతుందని, కార్తీక మాసం మొత్తం కూడా ఈ అభిషేకాలు జరుగుతాయని, కార్తీక మాసంలో జరుగుతుందని, కార్తీక మాసం మొత్తం కూడా ఈ అభిషేకాలు జరుగుతాయని, కార్తీక మాసంలో ప్రతి గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. 25 కేజీల బియ్యం ఇచ్చిన వారి గోత్రనామాల్లో 30 రోజుల పాటు పూజ చేసి ఒక గురువారం 11 మందికి అన్న సంతర్పణ చేస్తారని ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. అంబ సదాశివాయ మహాదేవాయ రుద్రాయ వీరభద్రాయ నమో నమః. శివాయ నమో నమః. బాబా గారి గుడి నమః. ఓం శివ పరమాత్మనే నమో నమః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం పితామహాయ నమః. ఓం సంసార వైద్యాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే విధానమసి ఐషాద్యమ ఓంకారేశ్వర స్వామినే నమః. ఉస్రాధ్వ సకలాగ్ని నివేదయామి. ఓం 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 మధ్య మధ్య గోపార్యం ఆకుజీలు సాయిరాం. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఈరోజు గురువారం, కార్తీక మాసం మొదటి గురువారం, మరి ప్రత్యేక అభిషేక అర్చా పూజాకరణలు బాబా గారికి జరిగి ఉన్నాయి. అలాగనే కార్తీక మాసం సందర్భంగా అనగా నిన్నటి నుంచి మరి ప్రతిరోజు కూడా ఇక్కడ 108 శివలింగాలు, అష్టోత్తర శతలింగాలు
కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాలు ఉన్నాయి. మరి అటువంటి పరమ శివలింగాలకు భక్తులు పోతనామాలతో ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి మరి మహాకాల రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొవచ్చును. భక్తులందరూ కూడా మీరే మరి పంచామృతాలు స్వామివారికి పంచామృతాలతో అభిషేకించవచ్చును. ఈ స్వయంగా ఎవరైతే ఈ పంచామృత అభిషేక కార్యక్రమంలో ఉదయం 6 గంటలకు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారో, ఈ కార్తీక మాసం మొత్తం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళకి ఈతి బాధలన్నీ ఉండవని చెప్పేసి శివపురాణం తెలియజేస్తూ ఉంది. మరి శివానుగ్రహం తప్పకుండా ప్రాప్తిస్తుందని చెప్పేసి ఈ కార్తీక మాసం చేసినంత మాత్రమే ఎన్నో జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి మన శివపురాణం తెలియజేస్తూ ఉంది. ఇటువంటి ఈ కాశీ, అందులో మహాపరమక్షేత్రమైన కాశీ పుణ్యక్షేత్రం నుంచి తీసుకొచ్చిన శివలింగాలంటే మామూలు విషయం కాదు. అవి చాలా విశేషత కలిగిన శివలింగాలు ఆ మహాక్షేత్రం నుంచి రావడానికి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు దత్తసాయి సన్నిధిలో జరిగే ఉదయం కూడా 6 గంటలకు జరిగే రుద్రాభిషేకంలో పాల్గొనండి. స్వయంగా మీ చేతులతో స్వామివారికి పాలు, పంచదార, పెరుగు, పంచామృతాలు నివేదించండి. రోజు 11 రకాల ద్రవ్యాలతో మరి ప్రత్యేకంగా నివేదన ఉంచడం జరుగుతుంది శివయ్యకి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన కోరు. అలాగనే ఈ కార్తీక మాసం మొత్తం కూడా మరి ప్రతి గురువారం అన్నదానం జరుగుతూ ఉంది. ఈ అన్నదాన కార్యక్రమానికి ఎవరైతే 10 కేజీలు బియ్యం సమర్పిస్తారో ఈ 30 రోజుల పాటు కూడా వారి గోత్రనామాలతో ప్రత్యేకంగా ఉదయం పూట జరిగే రుద్రాభిషేకంలో వారి గోత్రనామాలతో పూజ చేయడం జరుగుతూ ఉంది. కావున 50 మంది గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా దత్తసాయి సన్నిధిలో జరిగే ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే కార్తీక మాసం అనేది శివుడికి విష్ణువుకి ఇద్దరికీ కూడా మరి ప్రీతికరమైన మాసం. శివస్య హృదయో విష్ణువు, విష్ణుస్య హృదయో శివ అని చెప్పేసి కార్తీక దామోదర రూపంలో మరి విష్ణుమూర్తి ఉంటే ఆ మాసం మొత్తానికి కూడా మన జీవితాల్లో వెలుగులు నింపడానికి శివయ్య ఉన్నాడు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.